ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిఎల్పి మీటింగ్ లో మరో షాక్ తగిలింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా జోపల్లి లాంటి వాళ్ళు గలం విప్పుతూ ఖర్గేను కలుస్తూ ఉన్నారు. ఏఐసిసి పెద్దలను కలవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో సిఎల్పి మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేల వరకు కాంగ్రెస్ లో చేరారు. వీరెవరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. మరోవైపు చేరిన వాళ్ళపై బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వాళ్ళపై అనర్హత వేటు వెయ్యాలి అంటూ బీఆర్ఎస్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. వాళ్ళెవరిని కూడా బీఆర్ఎస్ వెబ్సైట్లోంచి వాళ్ళ పేర్లను కూడా ఇంతవరకు తొలగించలేదు. టెక్నికల్గా వాళ్ళందరూ బీఆర్ఎస్లో ఉన్నట్టే. మరోవైపు శాసనసభ కార్యదర్శి కూడా నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలందరికీ నోటీసులు జారీ చేశారు. అయితే వాళ్ళంతా ఇప్పుడు సమయం కావాలని అడిగారు. వాళ్ళందరి మీద అనర్హత వేటు వేయించాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉంది. మరోవైపు అలా తీసుకొచ్చిన ఎమ్మెల్యేలలో మేము తీసుకొచ్చిన ఎమ్మెల్యేని పట్టించుకోవడం లేదు, పలానా వాళ్ళని పట్టించుకుంటున్నారు అంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్న సమయంలో ఈరోజు జరుగుతున్న మీటింగ్కి ఎవరు కూడా హాజరు కాలేదు. నిజానికి దీన్ని ముందుగా సిఎల్పి సమావేశం అనుకోలేదు అని తెలుస్తోంది. 2-3 జిల్లాల ముఖ్య నేతలను పార్టీ బలోపేతం గురించి, పార్టీలో జరుగుతున్న కార్యక్రమాల గురించి, పార్టీలో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడటానికి జిల్లాల వారీగా ఆయా నేతలను పిలవాలనుకున్నారు. తర్వాత దాన్ని సిఎల్పి సమావేశంగా మార్చారు అంటూ చర్చ జరుగుతోంది. ఈ సమావేశానికి మాత్రం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆ ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాకపోవడంతో మళ్ళీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే సమయంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులే అసలు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎంతమంది వస్తారని అన్నారు, ఎంతమంది వచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దానిపై క్లారిటీ కావాలి అని కూడా కాంగ్రెస్ నేతలను అడిగినట్టుగా తెలుస్తుంది. దీపాదాస్ మున్షిని కూడా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అడిగినట్లుగా తెలుస్తుంది. దీంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చోటు చేసుకుంటున్న లుకలకల గురించి, అసంతృప్తుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, సిఎల్పి సమావేశం ప్రాధాన్యత ఏంటి? అసలు సిఎల్పి సమావేశంలో ఏం జరుగుతుంది? ఒక పక్క అసంతృప్తులు తమ గళాన్ని వినిపిస్తూ ఉన్నారు, మరోవైపు కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలను పట్టించుకోవట్లేదంటూ వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు సిఎల్పి సమావేశానికి వాళ్ళు రాని పరిస్థితి ఉంది. ఈ సిఎల్పి సమావేశంలో ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే యాక్చువల్గా నిన్న షెడ్యూల్ ప్రకారం అయితే జిల్లాల వారీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు హాజరు కావాలి. ఆ సమయం ఇస్తే వారితో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అంశాలు, ప్రజలకు వివరించాల్సినటువంటి అంశాలు చర్చించి వారికి ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తారనేటువంటిది షెడ్యూల్ బయటికి విడుదల చేశారు. కానీ అది రాత్రి వరకు షెడ్యూల్ మారిపోయింది. జిల్లాల వారీగా కాదు, మొత్తం సిఎల్పి మీటింగ్గా దాన్ని చేంజ్ చేశారు. సిఎల్పి మీటింగ్గా మార్పు చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయనేటువంటిది చర్చ పార్టీలో కొనసాగుతుంది. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీ అయితే రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ముందు ఒకేసారి వారి సమస్యలను ఏకరువు పెట్టే అవకాశం ఉందనేటువంటి చర్చ జరగడంతో దీన్ని సిఎల్పి మీటింగ్గా మార్చినట్టుగా తెలుస్తూ ఉంది. సిఎల్పి మీటింగ్కి దాదాపు అందరూ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. దీపాదాస్ మున్షి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆమె కూడా హాజరయ్యారు. అయితే దీనికంటే ముందు జరిగినటువంటి పరిణామాలు, ఒక 4 రోజుల క్రింద కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో 10 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో వీళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నారు, లంచ్ మీటింగ్. దాంట్లో వీరంతా కూడా ఒక మంత్రి పైన కంప్లైంట్ చేశారు. ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్ ఆయన పైన అటాక్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలితో పార్టీ ఎమ్మెల్యేలకు నష్టం జరుగుతూ ఉంది, పార్టీకి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేశారు. సో ఈ విషయం పెద్ద స్థాయిలో చర్చ జరిగింది. ఏఐసిసి వరకు దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కొద్దిమంది నాయకులు. ఢిల్లీ ఎన్నికలున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇక్కడికి రాలేకపోయారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేయలేకపోయారు. మొత్తానికి దీపాదాస్ మున్షి నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు సమావేశంలో కూడా ఆమె సిఎల్పి సమావేశంలో ఉన్నారు. ప్రస్తుతం ఎంసీహెచ్ఆర్డి మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్కి సంబంధించినటువంటి ఈ బిల్డింగ్లో సమావేశమయ్యారు. దీంట్లో ప్రధానంగా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జరిగేటువంటి లబ్ధి కోసం పథకాలు ఏ రకంగా అమలు చేయాలి, ఏ రకంగా ప్రజలకు వివరించాలనేటువంటి అంశాలను ముఖ్యమంత్రి వీరికి వివరించనున్నారు. దానికంటే ఎక్కువగా ఎమ్మెల్యేలు వారి సమస్యలను వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇది సిఎల్పి ముందుగా సిఎల్పి సమావేశం అనుకోలేదు. 2-3 జిల్లాలకు సంబంధించిన నేతల సమావేశం అనుకున్నారు. ఆ తర్వాత సిఎల్పి సమావేశంగా మార్చారు.
సో మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆ ఎమ్మెల్యేలు ఎందుకు ఈ మీటింగ్కి రాలేదు? దీనిపైన కూడా చర్చ జరుగుతుంది. అంటే ఆల్రెడీ 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జన విషయం మనందరికీ తెలిసిందే. వారిపైన అనర్హత వేటు వేయాలనేటువంటిది హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ నుంచి లీగల్ టీం కొద్దిమంది ఎమ్మెల్యేలు, కేటీఆర్ వీళ్ళంతా కూడా అక్కడి నుంచి నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కూడా మొన్న రీసెంట్గా గైడ్ లైన్స్ మాట్లాడుతూ అడ్వకేట్కి ఎవరైతే ప్రభుత్వ తరఫున న్యాయవాది ఉన్నారో వారికి చాలా స్పష్టంగా చెప్పింది స్పీకర్ ఎంత సమయం తీసుకుంటారో అలా ఈసారి నెక్స్ట్ జరిగేటువంటి 10వ తారీఖు రోజు జరిగే విచారణ సందర్భంగా చెప్పాలనేటువంటిది. టైం బాండ్ అంటే ఎంత మేర టైం కావాలి అనేటువంటి పక్కగా చెప్పమనడంతో నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పార్టీ మారిన ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది. స్పష్టమైన లిఖితపూర్వమైనటువంటి సమాధానం ఇవ్వాలి అనేటువంటి అంశం పైన. సో అది చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఆల్రెడీ ఈరోజు కేటీఆర్ లీగల్ టీంతో ఢిల్లీ వెళ్లారు. సుప్రీంకోర్టులో 10వ తారీఖు రోజున జరిగేటువంటి ఈ ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించిన విషయంపైన చర్చ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళు హాజరు కావడానికి సిద్ధంగా లేరు. గతంలో జరిగినటువంటి సిఎల్పి సమావేశాల్లో ఈ ఎమ్మెల్యేలు, పార్టీని మారిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు, ముఖ్యమంత్రిని కలిశారు, పలు సమావేశాల్లో కూడా పాల్గొన్నారు పార్టీ కార్యక్రమాల్లో. కానీ ఈసారి మాత్రం వాళ్ళు రావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ స్పీకర్ కార్యాలయం నుంచి నోటీస్ వచ్చింది సమాధానం చెప్పాలంటూ. ఇదంతా చర్చ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు హాజరు కావద్దు అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు 10 మంది. దాంతోపాటు అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎలా సమాధానం ఇవ్వాలి స్పీకర్ ఇచ్చిన దానికి అనేటువంటిది కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ పలుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే వారిని టెక్నికల్గా బీఆర్ఎస్ సభ్యులుగానే స్పీకర్ గుర్తిస్తూ ఉన్నారు. వారికి ఆ సీట్లు కూడా ఆ రకంగా కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. 10 మందిని సపరేట్ గ్రూప్గా వారికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తూ కేటాయించారు. కానీ బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తున్నటువంటి విధానం ఏంటంటే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఆల్రెడీ ప్రభుత్వ సలహాదారు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు ఆయనకు. దాంతోపాటు అరికపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. సో వీటిని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. దానం నాగేందర్ ఆల్రెడీ పార్లమెంట్కి సంబంధించినటువంటి సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేశారు. బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఉంటూనే ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇవన్నీ వాటిని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు, లీగల్గా ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు హాజరు కావద్దు సిఎల్పి సమావేశానికి అనేటువంటిది నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే హాజరు కాలేదు. కానీ ఈ సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పేటువంటి దానితో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వారి సమస్యలను ముఖ్యమంత్రి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ముందు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు సమస్య సాల్వ్ అవుతుంది అనేటువంటిది ఈ 10 మంది అసంతృప్తి ఎమ్మెల్యేలకు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు క్లారిటీ రాకపోతే మంత్రుల మధ్య ఈ 10 మంది ఎమ్మెల్యేల మధ్య సయోధ్య ఏదైతే లేదో అసంతృప్తులు ఉన్నారో వారు బహిరంగంగా మీడియా ముందుకు రానున్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్. సీఎం రేవంత్ రెడ్డికి మరో షాక్ ఇచ్చారు. నిజానికి ఒకవైపు జోపల్లి తను కాంగ్రెస్లోకి తీసుకొచ్చిన ఎమ్మెల్యేని తీసుకొని ఆయన ఢిల్లీ పెద్దలను కలవాలి అనే ఉద్దేశంతో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గలం విప్పిన పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో పొంగులేటి తమను పట్టించుకోవడం లేదు అంటూ కాంగ్రెస్ నాయకులు పొంగులేటి వైపు వేలు చూపిస్తూ అసంతృప్తిని వెలగక్కిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారో 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాక అయోమయంగా ఉంది అంటూ వాళ్ళు అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు కాంగ్రెస్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. నిజానికి నిన్నటి వరకు ఇది సిఎల్పి సమావేశం అనుకోలేదు. రాత్రికి రాత్రి దీన్ని సిఎల్పి సమావేశంగా మార్చేశారు. నిజానికి 2-3 జిల్లాల ముఖ్య నేతలను కలవాలి అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం దీన్ని సిఎల్పి సమావేశంగా మార్చేశారు. ఈ సిఎల్పి సమావేశంలోనే కొంతమంది భిన్న స్వరాలు వినిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఆర్టీవీ పోల్ కూడా పెట్టింది. జంపింగ్ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది అని ఆర్టీవీ పోల్ కూడా పెట్టింది. ఒకవేళ ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి అక్కడ మళ్ళీ ఉప ఎన్నికలు జరిపించాలని కేటీఆర్ కూడా ఇప్పుడు మాట్లాడారు. ఆల్రెడీ అక్కడ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది అని ఇప్పటికే శాసనసభ వ్యవహారాల కార్యదర్శి కూడా ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అటు కోర్టులో కూడా ఉంది. సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అందరూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యేలు కూడా నోటీసులు జారీ చేశారు. కానీ ఎమ్మెల్యేలు కొంత సమయం అడిగారు. దానం
నాగేందర్ ఇంటి దగ్గర ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశం అయినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఒకవేళ అక్కడ ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలుగా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అని ఆర్టీవీ పోల్ పెట్టాం. సో పోల్ కూడా నడుస్తుంది, ఓటింగ్ పెరుగుతూ ఉంది. గెలిచేది ఎవరు అనే దానిపై కొంతమంది అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్కి 25%, బీఆర్ఎస్కి 75% అంటూ కేవలం 200 మంది ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. సో పెద్ద ఎత్తున మళ్ళీ ఈ ఓటింగ్ ఒకవేళ అక్కడ ఉప ఎన్నికలు వస్తే ఈ 10 స్థానాల్లోనూ ఎవరు గెలుస్తారనే దానిపై మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయండి. అండ్ ఓటింగ్లో కూడా పాల్గొండి. యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.